హాయ్, హలో, నమస్తే. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు నాకు గుర్తొచ్చే కూర ఉల్లిగడ్డ, పచ్చిశనగపప్పు, కోడిగుడ్డు పులుసు. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు, కరివేపాకు వేసుకొని అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి. టూ మినిట్స్ తర్వాత ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని ఒక 5 మినిట్స్ నూనెలో వేగనివ్వండి. 5 మినిట్స్ తర్వాత పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలి. ఒక 2 టైమ్స్ కడిగి ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని ఈ పచ్చిశనగపప్పు ఆయిల్లో వేగాలి ఒక 5 మినిట్స్. వేగిన తర్వాత దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టకుండా మగ్గనివ్వండి. ఈ ఉల్లిపాయ ముక్కలకి ఉప్పు, కారం అనేది పడుతుంది. ఇప్పుడు దీనిలోకి చింతపండు పులుసును కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకొని ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న ఎగ్స్కి ఇలా ఫోర్క్ తోటి హోల్స్ చేసుకోండి. హోల్స్ పెట్టుకుంటే ఎగ్స్లోకి పులుసు వెళ్ళి ఎగ్స్ టేస్టీగా ఉంటాయి. ఇలా మొత్తానికి హోల్స్ పెట్టుకొని పులుసులో వేసేసుకోవాలి. వేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి ఉడకనివ్వండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఈ మసాలా అంతా కూరకు పట్టేలాగా ఉడకనివ్వండి. 2 మినిట్స్ తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. నేను కొత్తిమీరని యాడ్ చేశానండి, ఆ క్లిప్ మిస్ అయింది. అంతేనండి, కోడిగుడ్డు, ఉల్లిగడ్డ, పచ్చిశనగపప్పు పులుసు రెడీ అయిపోయింది. ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది.